ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 16. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజూ భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనమివ్వగానే, ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నాడా సాధువు. టెండూల్కర్ గాఢనిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాద సంప్రదాయము, నీవెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారాయన. మరోరోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రెహటా నుండి కుశాల్ చంద్ తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతడిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణము, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపారు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడికి చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగుణు గోదావరి స్నానానికి కోపర్గావ్ వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నువ్విచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగుణు ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావము. ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్, బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నారు. అతడి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావము. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ బాబాను పిలవటం మర్చిపోయాడు. నాటి మధ్యాహ్నం అతడింటి వద్దకొచ్చి ఒక భిక్షగాడు భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లో వారు అతిథుల భోజనమయ్యాకే భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తరువాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు. తరువాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుంచి వస్తుంటే ఒక భిక్షగాడు నా వద్దకొచ్చి, కొద్దిగా చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతడు వెంటనే మరెవ్వరినీ ఏపీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నువ్విచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 16 సంపూర్ణం.